వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం రెడ్ శాండల్ మూవీ రివ్యూ చూద్దాం. ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు సీ ద మూవీ రివ్యూస్. ఇప్పుడు వచ్చేసి రెడ్ శాండల్ మూవీ ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ మెయిన్ టాపిక్ ఏంటంటే రెడ్ శాండల్ ఎర్రచందనం గురించి, ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి ఉంటుంది. స్టార్టింగ్లో అయితే ఒక మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి హీరో వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ ఒకరు తప్పిపోతారు. అయితే వాళ్ళ ఫ్రెండ్ వెతకడానికి చెన్నై సైడ్ వస్తాడు. అయితే అక్కడంతా తమిళ వాళ్ళు ఉంటారు. అయితే వాళ్ళ ఫ్రెండ్ కనుక్కోవడానికి అక్కడ వెతుకుతుంటాడు తను. అయితే తనకు వాళ్ళ గురించి తెలుస్తుంది. అక్కడ ఏంటంటే కొంతమంది స్మగ్లింగ్ కోసం ఆ గంధపు చెట్లు శేషాచలం ఫారెస్ట్ ఉంటుంది కదా, అక్కడ ఎర్రచందనం చెట్లు నరికేయడానికి చాలామంది తీసుకుంటారు, మనీ ఇస్తామని చెప్పి. ఇట్లా చాలామంది ఇలా తీసుకుంటారు. దాంట్లో వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉంటాడు. అయితే ఇక్కడ మెయిన్ విలన్ వచ్చేసి ఒక అతను ఉంటాడు. అతనే మెయిన్ విలన్. అతను డైరెక్ట్ తీసుకోకుండా ఇంకో ఇద్దరు ఏజెంట్ని పెడతారు. వాళ్ళందరినీ తీసుకుంటాడు. గవర్నమెంట్ వ్యతిరేకంగా స్మగ్లింగ్ చేస్తుంటారు శేషాచలం ఫారెస్ట్. అయితే హీరో వచ్చేసి వాళ్ళ తమ్ముని ఎలాగైనా కనిపెట్టాలనుకుంటాడు. అయితే ఇక్కడ మధ్యలో ఏమవుతుందంటే మొత్తానికి మూవీ అయితే బాగానే ఉంటుంది, ఎంగేజింగ్గానే ఉంటుంది, మనకు బోర్ ఎక్కడ ఉంటుంది. స్టోరీ అయితే మొత్తం ఫారెస్ట్, ఎర్రచందనం వాటి గురించి ఉంటుంది, స్మగ్లింగ్. నెక్స్ట్ అక్కడ కొంతమందిని ఎన్కౌంటర్ చేస్తారు. ఈ కూలీలను ఏంటంటే కూలీలో ఒకతనికి మెయిన్ విలన్ ఎవరు తెలుస్తుందని చెప్పి విలన్ వచ్చేసి వాళ్ళని ఎన్కౌంటర్ చేయమని చెప్తాడు. అప్పుడు హీరో వచ్చేసి విలన్ మీద రివెంజ్ ఎలా తీసుకుంటాడు, విలన్ ఎలా చంపుతాడు ఏంటి, అది మెయిన్ స్టోరీ. టోటల్ మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంటుంది. మూవీకి రేటింగ్స్ వచ్చేసి 3/5 ఇవ్వచ్చు. స్క్రీన్ ప్లే బాగానే ఉంది, డైలాగ్స్ బాగానే ఉంటుంది, తెలుగు డబ్బింగ్ బాగానే ఉంటుంది. ఇది వచ్చేసి తమిళ్ మూవీ, తెలుగు డబ్ చేశారు. ఇందులో డమరుకం విలన్ కదా, అందులో ఇక్కడ పాజిటివ్ రోల్ ఉంటుంది, పోలీస్ ఆఫీసర్. తను వచ్చేసి హీరోకి హెల్ప్ చేస్తుంటాడు. అది టోటల్ స్టోరీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.